హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు. మనం ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా పాప్‌కార్న్స్ గానీ, చిప్స్‌ని గానీ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్‌గా అవే ఎందుకు ప్రిఫర్ చేయాలి? వెరైటీ కోసం సరదాగా ఈ కాజు మసాలాని ప్రిఫర్ చేయండి. చాలా బావుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం మూవీ సెలెక్ట్ చేసుకునే లోపులోనే దీని ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. అంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సో, ప్రిపరేషన్‌లో ముందుగా ఒక హాఫ్ బౌల్ వరకు కాజూస్‌ని తీసుకోవాలి. మనం ఇలా గుళ్ళగా ఉండే జీడిపప్పునే తీసుకుంటే బావుంటుంది. బద్దలుగా ఉండే జీడిపప్పు కన్నా ఇది టేస్టీగా కూడా ఉంటుంది. ప్రిపేర్ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఈ గుళ్ళ పప్పుని మంచిది తీసుకుంటే బావుంటాయి. సో, వీటిని ఇప్పుడు ఒక బౌల్‌లోకి వేసుకొని దాని ప్రిపరేషన్ కోసం 4 చెంచాల శనగపిండి, 2 చెంచాల వరిపిండిని కలుపుకోవాలనమాట. ఇదే మనం ఎక్కువగా తీసుకోవాలి అనుకున్నప్పుడు 10 చెంచాల శనగపిండికి 5 చెంచాల వరిపిండిని అలా ప్రిఫర్ చేయండి. అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వరిపిండిని ప్రిఫర్ చేయాలి శనగపిండికి. దాని తర్వాత ఇప్పుడు దానిలో కొద్దిగా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడరు, ఒక చిన్న పించ్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా కాజూస్‌ని వాటిలోకి ఇది వేసేసుకోవాలి మొత్తం. ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి పొడి పొడిగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలనమాట. వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేస్తున్నంత సేపు కూడా కొద్దిగానే యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది. మరీ పల్చగా కలుపుకోవద్దు. ఒకవేళ పొరపాటుగా వాటర్ ఎక్కువైపోతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకుంటే సరిపోతుంది. సో, జాగ్రత్తగా కలుపుకోవాలనమాట. మనకి కాజులకి ఇవి అంటుకుంటే సరిపోతుంది పిండనేది. అంతకన్నా ఎక్కువగా అయితే వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు. మనం కలుపుతుంటేనే తెలిసిపోతుంది మనకి ఎంతవరకు కలుపుకోవాలనేది. ఈ స్నాక్ మనకి ఓన్లీ ఓటీటీ మూవీస్ అనే కాదు, పిల్లలకి సరదాగా స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏదైనా స్నాక్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇది ప్రిఫర్ చేయండి. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఖచ్చితంగా తింటారు. చూసారు కదా! నేను ఇలా కలిపాను. ఇలాగే కలుపుకోవాలి. ఇంతకన్నా పలచగా అయితే కలపొద్దు. మనం వేపుడు వేస్తున్నప్పుడు మనం డైరెక్ట్‌గాను వేస్తాం కదా నూనెలో. అప్పుడు మనకి అంటుకోకుండా ఒక కాజుకి ఇంకొక కాజు అంటుకోకుండా దేనికది పొడి పొడిగా వచ్చేస్తుంది. క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. చూసారు కదా! ఇప్పుడు ఇదంతా మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మరీ కాజుయే తింటే బావుండదు కదా! కొద్దిగా కరివేపాకుని దాంట్లోకి ఇంకొంచెం పచ్చిమిర్చిని కూడా ఒక పచ్చిమిర్చి వరకు తరుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే జీలకర్ర ఇష్టపడేవాళ్ళు జీలకర్ర కూడా కలుపుకోవచ్చు. పొడి జీలకర్రనే కలిపేసుకోండి. లేదంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మాకైతే అది ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేను కలపలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే అలా కూడా కలుపుకోవచ్చు. ఆ టేస్ట్ ఇష్టపడేవాళ్ళు అది కూడా ప్రిఫర్ చేయండి. లేకపోతే కనుక ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయిని పట్టుకుని స్టవ్‌ని హైలో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూసారు కదా! ఒక కాజు వేయగానే ఆయిల్ కరెక్ట్‌గా సరిపోయింది. అందుకని మిగిలినవన్నిటిని కూడా జీడిపప్పులన్నిటిని వేసేస్తున్నాను. వీటిని వేసిన వెంటనే మనం కదపకూడదండి. ఒక అర నిమిషం పాటు అలాగే ఉంచేస్తే సరిపోతుంది. ఒక అర నిమిషం తర్వాత మొత్తం అన్నిటిని కూడా ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఇవి వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది మనకి. ఒక్క నిమిషంలో అన్నీ వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. మీరు కలుపుకున్నంత సేపు కూడా స్టవ్‌ని హైలోనే పెట్టుకోండి. సిమ్‌లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ జాగ్రత్తగా ఒక నిమిషమే అంతకన్నా టైం అయితే పట్టదు. చూసుకొని వెంటనే చూసారు కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఉంచితే మాడిపోతాయండి. స్టవ్ హైలో పెట్టుకొని ఉంటాం కదా! అందుకని. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఒక కంటైనర్‌లోకి తీసేసుకుందాం. చూసారు కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇవి చూసారు కదా! ఎంత బావుంటుందో ఇది చూడడానికి కూడా చాలా లుక్ అయితే చాలా బావుంటుంది. ఇది చేసుకునే టైం కూడా మనకి ఈజీ అండి. అప్పటికప్పుడు ఏదన్నా వేడి వేడిగా, టేస్టీగా, కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ స్నాక్ అయితే ప్రిఫర్ చేయండి. మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం కాజు అయితే వేయించేసుకున్నాం కదా! అలాగే మనం కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా దీని తర్వాత వేయించేసుకుందాం. ఇవి అయిపోయిన తర్వాత దాన్ని కూడా వేయించేసుకోండి. ఎప్పుడైనా మనం సరదాగాను అప్పటికప్పుడు స్నాక్ అంటే తొందరగా అయిపోవడానికి ఇది బావుంటుందండి. పిల్లలకు కూడా ఇది బలం కూడా మంచి స్నాక్ ఇది. కాజు కదా! డైరెక్ట్‌గా కాజు తినని పిల్లలు ఎవరైనా ఉంటే గనక దీంట్లో అయితే తింటారు. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయించేసుకోండి. ఈ పచ్చిమిర్చి మనం నూనెలో వేయిస్తాం కాబట్టి పెద్దగా కారం ఏమి ఉండదండి. టేస్ట్ కోసమే వేస్తున్నాం ఇవి 2 కూడా. అందుకనే ఇవి 2 కూడా కలిపేసుకుంటే ఇప్పుడు మనకి దీని తర్వాతయితే అసలు టేస్ట్ రావడం కోసం అయితే ఇక్కడితో అయిపోదండి. ఇంకొంచెం మనం యాడ్ చేయాలి మసాలాసు. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. మొత్తం ఈ కరివేపాకుని కూడా అన్నిటిని వేసేసుకోండి ముందైతే.
చూసారు కదా, చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే కొద్దిగా మసాలా అనేది యాడ్ చేయడం కోసం నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుందాం. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకునేవాళ్ళు, ఇంకొంచెం కారం కావాలి అనుకునేవాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. స్పైసీనెస్ అనేది సరిపోతుంది. దాని తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని మొత్తం ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో కలిపేసుకోవాలి. మనం ఇది ఎక్కువగా కారం వేసుకునేటట్టయితే అప్పడాలు అవి అన్నంలో అంచుకుంటూ ఉంటాం కదా, అలాగా వీటిని కూడా అంచుకొని తింటే అన్నంలోకి కూడా బాగుంటుందండి. ప్రిఫరెన్స్ అన్నంలోకి కూడా చేయొచ్చు, బాగుంటుంది. అలా కూడా తినచ్చు. లేదు మామూలుగా ఉత్తినే తినడానికైతే ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని కలుపుకోవాలి. అది టేస్ట్ అనేది బాగుంటుంది దానికి. అంతే, వేడివేడిగా కాజు రెసిపీ అనేది రెడీ అండి. మసాలా కాజు అనేది చూసారు కదా, మనం కలిపాక వేడి మీద కలుపుతాం కాబట్టి ముక్కలకి ఇదంతా కూడా అంటుకుంటుంది అనమాట. మనం వేసిన కారం కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంటుకుంటాయి. వేడి చల్లారిపోయాక కలిపితే అంతగా అంటుకోవన్నమాట. మీ అందరికీ కనుక నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.